వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నిల్వాయి జిల్లా పరిషత్ హై స్కూల్లోని పోలింగ్ కేంద్రంను అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కోరారు. గ్రామాలలోని ప్రజలందరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. శనివారం ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులు వినియోగించి ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు కష్టపడి సంస్థకు లాభాలు తెచ్చి పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ప్రాంతానికి సంబంధం లేని కార్యక్రమాలకు సింగరేణి నిధులు ఖర్చు చేయడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని తెలిపారు. మెస్సీ పర్యటనను బీజేపీ స్వాగతిస్తుంది అని, కానీ దానికి సింగరేణి నిధులు ఉపయోగించి ఏర్పాట్లు చేయడాన్ని ఖండిస్తున్నాం అని అన్నారు. ఒక పక్క సింగరేణి ప్రాంతంలో కార్మికులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోకుండా సింగరేణి నిధులు దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ నిధులు అన్ని వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ సింగరేణి కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, గాజుల ముఖేష్ గౌడ్, అమీర్శెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి, బింగి ప్రవీణ్, రావణవేణి శ్రీనివాస్, రాకేష్ రెన్వా, మద్ది సుమన్, చిరంజీవి, ఆకుల నరేందర్, బద్రి శ్రీకాంత్, మడిశెట్టి మహేష్, కట్కూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నిన్న మెస్సీని పిలిచి ఒక పెద్ద కార్యక్రమం హైదరాబాద్లో ఏర్పాటు చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం యొక్క నిధులు ఏవైతే ట్యాక్స్ పేర్ యొక్క డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నాడు. 2 సంవత్సరాలల్లా ఈ ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణ రైజింగ్ అని 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. ప్రభుత్వము క్రీడలను ప్రోత్సహిస్తే మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు, మేము కూడా క్రీడలను ప్రోత్సహించే వాళ్ళము. ప్రభుత్వము 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటుందా, 1000 కోట్లు ఖర్చు పెట్టుకుంటుందా, అది ప్రభుత్వానికి మేము వదిలేస్తాం. కానీ బాగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వము 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిన కార్యక్రమానికి, ఈ ఈవెంట్కి, ఈ మెస్సీ ఎవరైతే ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడో ఆయనకు సంబంధించిన ఈ ఈవెంట్, దీనికి మెయిన్ స్పాన్సర్ సింగరేణి కంపెనీ. అది మన ప్రాంతానికి చెందిన సింగరేణి, మన ప్రాంతానికి చెందిన సింగరేణి కార్మికులు. వాళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క శ్రమతోటి వాళ్ళ జీవితాన్నే రిస్క్గా పెట్టి వాళ్ళు కష్టపడి ఏదైతే బొగ్గు తీస్తే ఆ బొగ్గుతోటి ఇవాళ సింగరేణి కంపెనీకి లాభాలు పెరిగితే ఆ లాభాలను ఖర్చు పెట్టుడు మేము వ్యతిరేకిస్తాం. సింగరేణి ప్రాంతం అంటే మన మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు సింగరేణి పని చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే అందరికీ తెలుసు సింగరేణి అంటేనే రిస్క్ అని. అయినప్పటికీ రిస్క్ తీసుకొని బడుగు బలహీన వర్గాలు ఈ వెనుకబడ్డ ప్రాంతాలల్లో వాళ్ళ యొక్క శ్రమతోటి ఏదైతే బొగ్గును తీసినరో ఆ బొగ్గు వలన ఇవాళ సింగరేణి సంస్థకు 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే ఆ ఆదాయాన్ని ఈ ప్రాంత ప్రజల మీద ఖర్చు పెట్టకుండా, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టకుండా, సింగరేణి కార్మికుల మీద ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము 100 కోట్ల రూపాయలతోటి సంబరాలు చేసుకుంటా, ఈయన ఒక టీషర్ట్ వేసుకొని ఈయనకింత బాల్ కొట్టుడు వచ్చేమో కానీ మా ప్రాంతం, ఈ ప్రాంతం యొక్క శ్రమను మీరు ఎట్లా దోపిడీ చేస్తారని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. 100 కోట్లు ఇవాళ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. చాలా కష్టపడితే వస్తుంది. ఇటువంటి డబ్బుని దుర్వినియోగం చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చిందని మేము అడుగుతాం. ఇలా కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. కార్మికులకు కొత్త క్వార్టర్లు కట్టిస్తామన్నారు.
గతంలో ఉన్న ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ కార్మికులకు కొత్త క్వార్టర్లు కడతాము, క్వార్టర్లలో ఏసీలు పెడతామని చెప్పిండు. ఆయన కట్టలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, కొత్త క్వార్టర్లు కట్టలేదు, కనీసం క్వార్టర్ల మరమ్మతులు కూడా ఇవ్వాలి చేయలేదు చెప్పారు సింగరేణి కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు. మరి ఎక్కడ పోయింది మీ 2 గుంటల భూమి సింగరేణి కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు? ఎప్పుడు ఇస్తారు అది? నేను వివేక్ గారిని అడుగుతున్నా. ఇవాళ సింగరేణి కార్మికులు మందమారి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్లా వాళ్ళ క్వార్టర్లలో కనీస వసతులు లేవు. మీరెట్లా ఒప్పుకున్నారు? సింగరేణి నుంచి ఇన్ని కోట్ల రూపాయలు మెస్సీ ఉన్ను రేవంత్ రెడ్డికి ఆయనకు ఫుట్బాల్ షోకుంటే వీళ్ళిద్దరు ఆడడానికి మన ప్రాంతం పైసలకు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎట్లా ఒప్పుకున్నారని నేను అడుగుతాను. ఇక్కడ కనీస వసతులు లేవు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏది చేయలేదు. నేను అడుగుతున్న వినోద్ గారిని, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారిని, ఇక్కడ ఒక అంబులెన్స్ లేదు మీకు. యాక్సిడెంట్ అయితే మార్గ మధ్యంలోనే చాలా మంది సింగరేణి కార్మికులు చనిపోతారు. మౌలిక వసతులు లేవు, వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులు లేవు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, ఎక్కడ పోయింది మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్? మందులు ఇస్తానికి, గోళీలు ఇస్తానికి స్ట్రిప్పులు లేవు మీ దగ్గర. ఇది పరిస్థితి సింగరేణి ప్రాంతంలో. విద్య గురించి మరి ఇక్కడ ఒక మైనింగ్ కాలేజ్ లేదు, ఈ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. సింగరేణి కార్మికుల యొక్క శ్రమని దోసుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ కార్మికులకు ఇస్తా అన్న 2 గుంటల భూమి ఇయ్యలే, కొత్త క్వార్టర్లు ఇయ్యలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని వాడుకున్నాడు. ఇదే పరిస్థితి మళ్ళా ఇప్పుడు ఉన్నది. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలలో ఏం చేశారు? కేవలం సింగరేణిని ఎట్లా చూస్తారంటే ఒక పాలు ఇచ్చే ఆవులాగా చూస్తారు. పాలు విండుకుంటారు కానీ ఆవుకి గడ్డేయాలనే కనీస జ్ఞానం లేదు ఈ ప్రభుత్వానికి. సింగరేణి నుంచి పైసలు తీసుకుపోయి మీరు ఫుట్బాల్ మ్యాచ్లు ఎట్లా పెడతారు? సింగరేణి స్పాన్సరర్ అట. ముఖ్యమంత్రి టీం పేరు సింగరేణి RR9 టీం పేరు అది. సింగరేణి RR9. మరి మనం అన్ని స్పోర్ట్స్ చూస్తాం, క్రికెట్, వికెట్ అన్నీ చూస్తాం. ఆఖరికి ఏం చేస్తారు? కనీసం స్పాన్సర్ని పిలిచి స్పాన్సర్ తోటి ప్రైజ్ ఇప్పిస్తారు. సింగరేణి స్పాన్సర్ అయితే నిన్న మ్యాచ్ అయిపోయినాక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లా సింగరేణి CMD ఉన్నాడా? సింగరేణి డైరెక్టర్లు ఉన్నారా? సింగరేణి యూనియన్ నాయకులు ఉన్నారా? సింగరేణి కార్మికులు ఉన్నారా? మీకు ఎవరు హక్కు ఇచ్చారు సింగరేణి నిధులను వాడుకోవడానికి? ఇంతకుముందు హరీష్ రావు వీడికెళ్ళి తీసుకుపోయి సిద్దిపేటలో ఫుట్బాల్ స్టేడియం కట్టుకుంటే ఇప్పుడు వీళ్ళు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఖర్చు పెడతారు. ఎమ్మెల్యే ఇళ్లల్లో స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళు కూడా అదే పద్ధతిని కొనసాగుతాను. నేను మన జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలను అడుగుతాను, మీకు సొయ్యి ఉన్నదా కనీసం? ఈ ప్రాంతం బతికేదే సింగరేణి మీద, ఈ ప్రాంతం నడిచేదే సింగరేణి మీద. సింగరేణి నిధులు తీసుకుపోయి ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఖర్చు పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలను అడుగుతాను. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయి? 2 గుంటల భూమి ఎడబోయింది? క్వార్టర్ల మరమ్మతు అయింది ఎక్కడ పోయింది? స్వచ్ఛమైన తాగునీరు ఎక్కడ పోయింది? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ పోయింది? ఇవాళ కనీసం ఒక అంబులెన్స్ లేదు, సరి అయిన సమయంలో రిటైర్డ్ కార్మికులకు మందులు ఇత్తలేరు. ఇది సింగరేణి ప్రాంతం యొక్క పరిస్థితి. ఇది మనం అందరం కూడా కార్మికుల సొమ్ముని దోసుకుంటున్నారు, శ్రమ దోపిడీ జరుగుతుంది. వీటన్నిటిని తీసుకుపోయి ఇలా ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఖర్చు పెడతారు. ఏం లాభమైంది? మందమరి పట్టణంలోని 2వ జూన్లో అయ్యప్ప మహా నెట్టబడి 18 మెట్ల పడి పూజ కుసుమ ప్రదీప్ కుమార్ మల్కాజిగిరి కీసర హైదరాబాద్ గురుస్వామి ఆధ్వర్యంలో బత్తుల శ్రీనివాస్ విజయ దంపతులచే నిర్వహించారు. హైదరాబాద్ గురుస్వామి ఆధ్వర్యంలో బత్తుల శ్రీనివాస్ విజయ దంపతులచే అయ్యప్ప నెట్టంబడి 18 మెట్ల మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం, 18 పడిమెట్ల పూజలు చేశారు. అయ్యప్ప స్వామిని స్మరిస్తూ భజన, భక్తి కీర్తనలతో పాటలు పాడారు. అనంతరం స్వామివారిని తీర్థ ప్రసాదం భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మాల ధరించిన అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
ఆది వేరునే ఓంకార పురులే అధిపతియే ఉత్తమ పురుషునే రస్తకనే రాధా ప్రియనే ఉత్తమ చాతకనే ప్రబోధన్నే దైవమే జగన్మోహన్నే మోహనారోపణే మాధవ సుతనే శబరిమల అయ్యా నీకు నెయ్యి అభిషేకం పళనిమల అయ్యా నీకు పాల అభిషేకం శబరిమల అయ్యా నీకు నెయ్యి అభిషేకం శబరిమల అయ్యా నీకు బాణాయుధం శబరిమల అయ్యా నీకు పసుపు పచ్చ చీర గట్టి గురులు మురియులు పసుపు పచ్చ చీర గట్టి గురులు మురియులు దశలు పట్టు రవిగా దండ గురియులు దశలు పట్టు రవిగా దండ గురియులు దశలు పట్టు రవిగా దండ గురియులు అమ్మవారే వెలసింది ఆది శక్తిలాగే నిలసింది పాదాలిలాగే నిలసింది అమ్మవారే వెలసింది ఆది శక్తిలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఓటర్లకు అధికార పార్టీ నేతల ఎరవేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఓటర్లకు అధికార పార్టీ నేతల ఎరవేస్తున్నారు. దీంతో ప్రత్యర్థుల రాకతో సంఘటన స్థలం నుంచి అధికార పార్టీ నేతలు జారుకున్నారు. కిష్టంపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన మా మిసెస్ని ఇక్కడ కిష్టంపేట అభ్యర్థిగా అర్చనని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంచడం జరిగింది. ఈరోజు అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు పేద ప్రజలని, అమాయకమైన ప్రజలని మభ్యపెట్టి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మీరందరూ అప్లికేషన్స్ పెట్టుకొని అనధికారికంగా టెంట్లు వేసి అమాయక జనాలందరినీ ఒక్కొక్కరికి ఒక 30 నుండి 50 రూపాయల జిరాక్స్ పేపర్లకు ఖర్చు పెట్టించి ఇక్కడ గెలుపు ఒక దిక్కు అయిందని ఫిక్స్ అయ్యి ఏదైతే గ్రామంలో ఉన్న 12 వార్డులో ఒకే విధంగా అర్చన సంతోష్ అనే పేరు ఫిక్స్ అయిపోయి జనాలు ఉంటే వీళ్ళని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి, ఈ అమాయక జనాలు మా వైపు ఓటర్లని డైవర్ట్ చేయడానికి ఏ ఆయుధాలుగా
ఈ అమాయక జనాలని జిరాక్స్ రూపంలో వీళ్ళందరూ మీకు ఇళ్ళని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వీళ్ళని ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది. ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్కి సంబంధించిన అధికార పార్టీ నేతలు వీళ్ళు మీ బుద్ధి మార్చుకోండి. అమాయక జనాలు మా వైపు ఉన్నారు, మీరు ఎవరు బడా నాయకులు మీ వైపు ఉన్నారో ఎవరి వైపు ఉన్నారో మీరే ఆలోచించుకోండి. గ్రామం వన్ సైడ్ అయిపోయింది, గెలుపు మాత్రం మాదే ఉంది. మీ పిచ్చి పిచ్చి చేష్టలు చేసి అమాయక ప్రజలని ఇబ్బంది పెట్టకండి అని కోరుకుంటాను. మాకు ఏమీ రాలే ప్రభుత్వం నుంచి, పైసలు వస్తాయి అని మా పైసలు వేసిరు చూడు, అవి మొత్తమే రాలే. ముసలయ్యకు రాలే, నాకు రాలే. ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడికి మేము ఇండ్రు వస్తాను అన్న మళ్ళీ వచ్చినాం. ఎవరు రమ్మన్నారు? ఎవరో ఒకరు చెప్పిన వాళ్ళు అందరూ చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? మల్లక్క చెప్పింది అంటారు కానీ నాకు మల్లక్క చెప్పలే. నేను చెప్పండి ఇండ్రు రాస్తాను వచ్చి రాయించుకొని అన్నాడు. ఏమైంది ఏమన్నారు మిమ్మల్ని? ఆధార్ కార్డు పట్టుకొని రమ్మన్నది. ఒక ఆధార్ కార్డు గడిపెళ్ళి తిప్పేది. ఆధార్ కార్డు తీసుకురమ్మన్నది. మీకు ఇల్లు ఇస్తా అన్నది. మీకు ఇట్లా ఓట్లు ఇట్లా మా గోరలక్ష్యం ఎక్కకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని మీకు ఇల్లు ఇవ్వకుండా ఏం చేయకుండా మేము చేస్తామని, ఇల్లు రాకుండా చేస్తామని. ఎవరు? మాకెవరేం సాయం అయితే చేసులేదు. నా పేరు జుబాగా తిరుపతి. తిరుపతమ్మ పిలిచింది. ఆధార్ కార్డు అవి పట్టుకొని రండి, ఇల్లు రాస్తానని చెప్పి అన్నది. అన్ని జిరాక్స్ తీసుకుని వచ్చాను. చూపెట్టు ఇగో జిరాక్సులు ప్రతి ఒక్కటి వివేక్ వస్తాడు, ఇల్లు రాత్రా అని చెప్పి చెప్పింది. అందరం ఇగో ఇంక వస్తాను సగం మంది వేరు. వీళ్ళకి వచ్చి మమ్మల్ని చూతులు వేస్తాను కమ్మ, లేకపోతే ఎట్లా మెప్పించాలనుకుంటున్నావా? గుద్దాశంలోకి ఇల్లు వస్తాయి, పూట భూములు అనుకో ఇల్లు రాదు, గుడిసున్నోనికేమో ఇల్లు వస్తుంది కాంగ్రెస్ తరఫున, ఏం లోనికేమో ఇల్లు రాదా? ఇది అనే పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరత్తావు రమ్మని చెప్పు, కాంగ్రెస్ తరఫు నుంచి ఎవరైనా చిక్కులు మారుతావు, వివేక్ వస్తాడా మరి లేకుండా తిరుమల పెద్దమ్మ వస్తుందా వచ్చి మాడమని చెప్పి మాతోటి గుంట భూమిలోనికి ఇల్లు అని చెప్పింది కదా. దీని అయ్యో మా అయ్యకు కళ్ళు లేవు, గుంట భూమి లేదు, ఇల్లు రాలేదు. వార్డు నెంబర్లకు వాళ్ళకి ఇల్లు వస్తాయానే? బుద్ధవశాలు ఎకరా భూముల ఇల్లు వస్తాయా? పేదలకు భూమి లేదా? మొత్తానికి దీనిలో చూడిలో దీని సగం మందికి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో 2వ విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా రాజారాం గ్రామ పంచాయతీకి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. మిగతా 13 గ్రామ పంచాయతీలకు గాను బరిలో 40 మంది సర్పంచ్ అభ్యర్థులు, 118 వార్డులకు గాను 232 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటు హక్కును 15,081 మంది ఓటర్లు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ పూర్తయ్యాక అధికారులు విజేతలా ప్రకటించారు. ఇక్కడ వీడియో క్లిప్ పెట్టడం దొరికతాం యారా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణానికి శనివారం శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ధ్యాన మహాయాగ నిర్వాహకులు స్వామి పత్రిజీ వచ్చారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కైలాసపురిలో డిసెంబర్ 21 నుంచి 31 తేదీ వరకు నిర్వహించే ధ్యాన మహాయాగానికి హాజరు కావాలని పిలుపునిస్తూ ఏపీ, తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో నవంబర్ 11 నుండి డిసెంబర్ 21 తేదీ వరకు పర్యటించడం జరుగుతుందని అన్నారు. లోక కళ్యాణార్థం ధ్యానం శాకాహారులను చేయడం కొరకు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు కృషి చేస్తున్నాయని, అలాగే డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపురిలో స్వామి పత్రిజీ ఆధ్వర్యంలో నిర్వహించే ధ్యాన మహాయాగానికి భక్తులందరూ హాజరు కావాలని ఉచిత భోజన వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు కాంపల్లి రమేష్, లత, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కోటేష్, గాన్ల రవి, నోముల ఉపేందర్, దాసరి శ్రీనివాస్, పులగం తిరుపతి, సంజీవ్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. కూర్చుంటే ధ్యానం తెలుసు అదే ఇంపార్టెంట్. ధ్యాన జగత్కు, శాకార జగత్కు, పిరమిడ్ జగత్కు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన మహాయాగానికి జై హో పత్రిజీ. ఓకే మాస్టర్స్, మనం తెలంగాణ రాష్ట్రం మరి మంచిర్యాల డిస్టిక్ మందమరి గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర ఉన్నాం. మరి దీని నిర్వాహకులు లతా గారు, మరి రమేష్ గారు, మరి తదితరులు అందరూ కూడా యొక్క ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను ఈ ఊరికంతా కూడా పరిమళాలు చల్లుతూ మరి అందరినీ కూడా శాకాహారులుగా, యోగులుగా, ధ్యానులుగా మార్చడానికి మరి తప్పిస్తున్న యొక్క మాస్టర్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. యాత్ర మరి నవంబర్ 11వ తారీఖు పురస్కరించుకొని ఉభయ రాష్ట్రాలైనటువంటి ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తూ 41 రోజుల యొక్క పర్యటనలో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి ఇదంతా కూడా అద్భుతమైన యొక్క కార్యక్రమం. మరి ధ్యాన మహాయాగం కైలాసపురిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ 21 నుంచి 31 వరకు మరి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పత్రిజీ గారు ఏ విధంగా అయితే అందరి దగ్గరికి వచ్చి ఆహ్వానం పలుకుతారో అదే రీతిన మరి అందరి చైతన్యపరుస్తూ వారి యొక్క బాధ్యతలను గుర్తు చేస్తూ శాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ భుజస్కంధాలపై వేసుకొని మీరంతా కూడా వర్క్ చేయాలనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి అందరి యొక్క కలిసి ఆ యొక్క ధ్యాన మహాయాగము అద్భుతంగా జరిగిన యొక్క ధ్యాన మహాయాగంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి మరి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. అలాగే అక్కడ అందరికీ ఉచిత సదుపాయం ఉంటుంది. ఒక్కొక్క రోజు 1,00,000 ప్లేట్ల భోజనం, దాదాపు 11 రోజుల యొక్క కార్యక్రమంలో 11 లక్షల ప్లేట్ల భోజనం అందరికీ ఉచితంగా అందడం జరుగుతూ ఉంది. అట్లాగే అక్కడ వసతి కూడా అందరికీ ఉచితంగా ఉంటుంది. మరి సరస్వతి ప్రాంగణం అయితేనేమి, భోజన వసతి అయితేనేమి, మరి అక్కడ ఉండడానికి వసతి అయితేనేమి అన్నీ కూడా ఉచితంగా ఉంటాయి. కేవలము అన్నీ ఉచితంగా ఇస్తున్న ఏకైక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. సో నిరుపేదల దగ్గర నుంచి మరి ధనికుల దాకా అందరూ కూడా, చిన్న పెద్ద అందరూ కూడా ఆ యొక్క యాగంలో పాల్గొనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పత్రిజీ గారు గత 10 సంవత్సరాల నుంచి డిసెంబర్ 21 నుంచి మరి ఈ యొక్క ధ్యాన మహాయాగం స్టార్ట్ చేస్తూ వచ్చారు. మరి అదే రీతిన ఈరోజు డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా అవతరించింది అదే డేట్లో. సో అంత ఆయన 30 సంవత్సరాలు కృషి చేశాడు. ఆ కృషి ఫలితంగానే ఈరోజు ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం అవతరించింది. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క యాగంలోకి అందరూ విచ్చేసి తమ శాయశక్తుల ఆ యొక్క యాగానికి సలహాలు ఇస్తూ సేవ చేస్తూ
ఆ యొక్క యాగంలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ధ్యాన మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా జ్యోతి సముఖమున అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో అఖండ జ్యోతి. చెప్పండి. పత్రిజీ వచ్చి ఆహ్వానించినంత ఆనందమైంది. మా మనసు అంతా నిండిపోయింది. చాలా హ్యాపీ ఉంది. మా అందరం కలిసి మేము ధ్యాన యాగానికి రెడీగా సిద్ధమవుతున్నాం. తప్పకుండా వస్తాం. జై హో పత్రిజీ. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.